హాయ్ అండి. ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఈఎస్ఐ కన్సల్టెన్సీ. ఈ వీడియో ముఖ్యంగా పిఎఫ్ రిటర్న్స్ వేసే ప్రతి కంపెనీ కోసము ఎంప్లాయర్స్ కోసం అనేది చేస్తున్నాము. సో ఈ రోజు నుంచి ఒక ముఖ్య గమనిక వచ్చింది. ఎవరైతే పిఎంవి బీఆర్వై స్కీమ్, ఇది 2025 జూలైలో ఈ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివలన ఎంప్లాయీతో పాటు ఎంప్లాయర్స్ కూడా కొన్ని యూజెస్ ఉన్నాయి. సో ఈ పిఎంవి బీఆర్వై స్కీమ్ అనేది ఎంప్లాయర్ లాగిన్లో రిజిస్ట్రేషన్ చేయకపోతే ఈ మంత్ నుంచి మీరు పిఎఫ్ రిటర్న్స్ కానీ పిఎఫ్కి సంబంధించిన అదర్ థింగ్స్ కానీ ఏ పనులు అనేది కంపెనీ తరపున ఉండే లాగిన్లో మీరు ఏ వర్క్ అనేది చేయలేరు. సో ఈ స్కీమ్ని కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ని రిజిస్టర్ చేసిన తర్వాత మాత్రమే మీ ఎంప్లాయర్ లాగిన్ కంప్లీట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ మీరు రిటర్న్స్ వేయడానికి కానీ అదర్ థింగ్స్ కానీ కంప్లీట్ పోర్టల్ అనేది లాగిన్ అవ్వడం లేదు. సో ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే జిఎస్టీ కాపీతో పాటు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ప్రొపరేటర్ కంపెనీస్ ఉండి జిఎస్టీ కాపీ లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసి ఈ స్కీమ్ అనేది రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ స్కీమ్కి సంబంధించిన పిఎంవి బీఆర్వై రిజిస్టర్ని మళ్ళీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కానీ ఈ సైన్ ద్వారా కానీ మస్ట్ అండ్ షుడ్గా మీరు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రిజిస్టర్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది. దాని తర్వాత మాత్రమే మీరు పిఎఫ్ రిటర్న్స్ కానీ అదర్ థింగ్స్ కానీ చేయడానికి అవైలబిలిటీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్రతి ఒక్క కంపెనీకి రీచ్ అయ్యేలా కూడా చేయండి, ఎందుకంటే వాళ్ళు రిటర్న్స్ అనేది వేయలేకపోతారు. దీనివలన ఈ స్కీమ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్.